బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సర్వం సిద్ధమైంది. ప్రజా సమస్యలు ప్రభుత్వానికి ఎత్తి చూపడంతో పాటు క్యాడర్లో జోష్ నింపడమే లక్ష్యంగా కేటీఆర్ పర్యటన కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా కాసేపట్లో కేటీఆర్ సూర్యాపేటకు బయలుదేరనున్నారు. ఉమ్మడి జిల్లా కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఏకంగా 10,000 మంది కార్యకర్తలు పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ నెల 23న కరీంనగర్ గులాబీ శ్రేణులతో కేటీఆర్ భేటీ కానున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల తర్వాత అన్ని జిల్లాల్లో కేటీఆర్ పర్యటించనున్నట్లుగా టాక్ వినపడుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాల విజయవంతం కోసం కేడర్కు దిశానిర్దేశం చేయనున్నారు. కేటీఆర్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ అందిస్తారు. రాజు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? సైదులు చక్రి, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27కి 25 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 10 నుంచి ఒక ఏడాది పాటు కూడా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. దానిలో భాగంగా ఏప్రిల్ 27వ తారీఖు వరంగల్ వేదికగా ఆ రోజు భారీ బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది. సో ఇక ఆ బహిరంగ సభకు 5 లక్షల మందికి పైగా తరలించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. దానిలో భాగంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా గ్రామ గ్రామాన నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దాంతో పాటుగా ఇక పార్టీ బలోపేతం కూడా చేయాలని భావిస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్త పర్యటనకు కేటీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ రోజు సూర్యాపేట జిల్లాలో 10,000 మందితోటి సభ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. సో ఈ రోజు అక్కడ ఉన్నటువంటి నేతలతోటి ఉత్తేజం పరచడంతో పాటుగా అనేక అంశాలు చర్చకు వస్తాయి. సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి, దాంతో పాటుగా వరంగల్లో జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున సూర్యాపేట జిల్లా నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ఇక ఆ సమావేశాలు దాదాపుగా 2-3 గంటల పాటు కూడా నేతలతోటి అనేక అంశాలు కేటీఆర్ కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ బలోపేతం పైన దృష్టి సారిస్తున్నారు. దానిలో భాగంగా దక్షిణ తెలంగాణ పైన ప్రత్యేకించి